ఈ కథ కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలైంది. ఇబ్రహీం అలైహిస్సలాం అనే ఒక ప్రవక్త, అల్లా యొక్క మెసెంజర్, తన కలలో ఒకనాడు అల్లా తరఫు నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఏమనగా, ఇబ్రహీం, నీవు నీ దగ్గరున్న అత్యంత ఇష్టమైన మరియు విలువైన వస్తువు నా పేరున కుర్బానీ ఇవ్వు అని ఇబ్రహీం అలైహిస్సలాం కలలో వస్తుంది. అయితే దీనికి మరుసటి రోజున ఇబ్రహీం అలైహిస్సలాం తన దగ్గర ఉన్న 100 ఒంటెలని కుర్బానీ ఇస్తాడు అల్లా పేరున. మళ్ళీ రెండవ రోజు కూడా అదే కల వస్తుంది. అయితే ఇబ్రహీం అలైహిస్సలాం మళ్ళీ తన దగ్గర ఉన్న 200 ఒంటెలని కుర్బానీ ఇస్తాడు. మూడవ రోజు కూడా మళ్ళీ ఇబ్రహీం అలైహిస్సలాం కలలోకి అదే మెసేజ్, ఇబ్రహీం, నీ దగ్గర ఉన్న విలువైన మరియు ప్రీతికరమైనది నా పేరున కుర్బానీ ఇవ్వు అని అనగా, ఇబ్రహీం అలైహిస్సలాం ఆలోచించారు. తన దగ్గర ఉన్న విలువైన వస్తువు, విలువైన విషయం ఏంటిదని ఆలోచించక